నమస్కారం మిత్రులారా. వందే మాతరం, జై హింద్. ఈ రెండు మాటలు వినగానే మన గుండె చప్పుడు వేగం పెరుగుతుంది, కళ్ళల్లో కాంతి, మనసులో గర్వం పొంగి పొరలుతుంది. నేడు ఆగస్టు 15 మన దేశ స్వాతంత్ర్యం పొందిన రోజు. ఈ రోజు మనం త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి మిఠాయిలు పంచుకొని ఇది ఒక పబ్లిక్ హాలిడేలా గడిపేస్తే ఏముంటుంది? మనం ఈ రోజును ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకోవడంతో పాటు మన దేశ త్యాగాల చరిత్ర మనకు తెలియాలి. మన రక్తాన్ని రగిలించే చావులు, భవిష్యత్తు తరాల కోసం తృణప్రాయంగా వదిలేసిన ప్రాణాలు ఎన్నో, చావు ఎదురుగా ఉన్న చిరునవ్వుతో స్వీకరించిన మహానుభావులు ఇంకెందరో. మహాత్మా గాంధీ లాంటి వారు అహింసా మార్గాన్ని ఎంచుకుంటే, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని ప్రతి భారతీయుడి హృదయంలో అగ్ని రగిలించిన మన సుభాష్ చంద్రబోస్ గారి మాటలు ఇప్పటికీ మనలో దేశభక్తిని జాగృతం చేస్తాయి. జెండా అంటే కేవలం 3 రంగుల వస్త్రం కాదు. ఆ కాషాయం మన త్యాగం, ఆ తెలుపు మనలోని సత్యం, ఆ పచ్చని రంగు మన సుసంపన్నతకు చిహ్నం, మధ్యలో ఉన్న ఆ అశోక చక్రం ఎప్పటికీ ఆగని మన పురోగతి. 1947 ఆగస్టు 15 ఉదయం త్రివర్ణ పతాకం ఎర్రకోట మీద ఎగిరినప్పుడు ఆ స్వేచ్ఛా వాయువులు సుగంధాలతో నిండిపోయాయి. కానీ ఇదంతా మనకి ఒక్కసారిగా రాలేదు. 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం నుండి ప్రారంభమై ఎన్నో త్యాగాలతో సాగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అల్లూరి సీతారామరాజు, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, వీరందరి ప్రాణత్యాగం మన ఈ స్వాతంత్ర్యం. ఈ త్యాగాలన్నీ చిన్న చిన్న కథలు కాదు, మన జీవితాన్ని మార్చే గొప్ప గాథలు. భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులోనే ఉరితీయబడ్డాడు. కానీ ఏ మాత్రం భయం చూపలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 562 రాజ్యాలుగా ఉన్న ఈ భారత ఖండాన్ని ఒకటి చేసి ఏకీకృత భారత్ను సృష్టించారు. సరోజినీ నాయుడు వంటి మహిళలు తమ కవితలతో, ఉద్యమాలతో స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి మహిళా పోరాట స్ఫూర్తిని రగిలించింది. ఇలాంటి మహానుభావులు ఎందరో మన భవిష్యత్తుకు బాటలు వేశారు. వారి భవిష్యత్తు తరమైన మనం ఈరోజు పాఠశాలలో చదువుకోవచ్చు, మనకంటూ కళలు కనవచ్చు, వాటిని మనం సాధించి చూపవచ్చు, మనం అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ఎవరికైనా చెప్పవచ్చు. కానీ ఈ స్వేచ్ఛ మనకో వరం, ఈ వరం మనకో బాధ్యత. దేశం అంటే కేవలం మట్టి కాదు, అది మన సంస్కృతి, మన చరిత్ర, మన గౌరవం. దాన్ని కాపాడటం, పెంపొందించడం మన అందరి కర్తవ్యం. అలానే మన స్వేచ్ఛని నిలబెట్టుకోవాలంటే దేశ పౌరుడిగా మొదట మనం నిజాయితీగా ఉండాలి. యువత కళలతో ముందుకు నడవాలి, రైతు బలంగా ఉండాలి, సైనికుడు ధైర్యంగా ఉండాలి, శాస్త్రవేత్త ఆవిష్కరణలతో దేశాన్ని ఎత్తుకు తీసుకువెళ్ళాలి. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంతోనే మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ దేశపు యువతగా మనం చేయాల్సిన పోరాటాలు ఇంకా ఉన్నాయి. అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా, భ్రష్టాచారం, కుళ్ళు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడడంతో పాటు సైన్స్ మరియు టెక్నాలజీలో ముందుండే భారత్ను నిర్మించడంలో మనందరి పాత్ర చాలా ఉంది. రోజుకో కొత్త నైపుణ్యం నేర్చుకోండి. నాటి భగత్ సింగ్ ఈరోజు మీరు అవ్వచ్చు. మీ చేతుల్లోనే భారత్ యొక్క భవిష్యత్తు ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున నేను మీ అందరినీ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ రోజులో కొంత సమయం భారత చరిత్ర గురించి చదవండి, ఇతరులకు చెప్పండి. చిన్న చిన్న సామాజిక సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వండి. నేను మొదట భారతీయుడిని అనే భావంతో జీవించండి. గాంధీజీ చెప్పినట్టు ప్రపంచంలో మార్పు కావాలనుకుంటే ముందు మీలో మార్పు రావాలి. జై హింద్, జై భారత్. ఈ వీడియోని షేర్ చేయండి. స్వాతంత్ర సమర యోధులలో మీ స్ఫూర్తి ఎవరో కమెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త టాపిక్తో, ఒక కొత్త ప్రేరణతో. థ్యాంక్ యూ.